శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ నిర్వహించి స్థానిక సమస్యలపై స్పందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల ప్రస్థానంలో పరిపాలన దక్షత చాటుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం వారి సామర్థ్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో సోమవారం పిఆర్ అజిత్ గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. పలువురు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. అంటే రైతు కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య మనిషి అంచెలంచెలుగా కష్టపడి తన సత్తా ప్రూవ్ చేసుకొని ఒక ఎన్టీఆర్ అల్లుడి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు వరకు ఒక సుదీర్ఘ రాజకీయ పరిణామంలో బ్రహ్మాండంగా తనకంటూ తనకు ఒక మార్క్ వేసుకొని కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా కేవలం భారతదేశంలో కూడా ఏ మూలకెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు అంటే బెస్ట్ లీడర్. చంద్రబాబు నాయుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డెవలప్మెంట్, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డిజిటలైజేషన్, కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎకానమిస్ట్ అని చెప్పి ఎవరన్నా సలహాలు కావాలన్నా పిఎంతో పాటు పిఎం కూడా పర్సనల్గా ఫోన్ చేసి పిలిపించుకొని సలహా తీసుకునేంత స్టేట్స్ ఎదిగిన ఏకైక రాజకీయ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు గౌరవంగా కాలు ఎగరేసి గర్వంగా చెప్పుకునేది. ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ ఫార్మింగ్ ఏ రకంగా చేస్తున్నారని చెప్పి చూసి వచ్చి తిరిగి మళ్ళా ఆ కల్చర్ తీసుకొచ్చి ఒక టెక్నాలజీతోని ఎట్లా చేయాలి ఫార్మింగ్ అనేది తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు గర్వంగా తెలియజేస్తుంది. అట్లనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా ఇంటర్ కనెక్టింగ్ ఆఫ్ కెనాల్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏ రకంగా అన్ని కలిపి ఏ రకంగా పనిచేస్తున్నారో ఒక నదులు అనుసంధానం చేసిన ఘనత అపర భగీరథుడు అని చెప్పి పేరు పెట్టినారు. ఏ రకంగా చేశారో అని చెప్పి తెలియజేసుకున్నాం. అంతవరకు ఎందుకు మన తెలుగు గంగా, ఎస్ఎస్ కెనాల్, స్వర్ణముఖి ఇవన్నీ కూడా ఎవరి హయాంలో అయ్యాయని చెప్పి ఒకసారి కూడా ఆలోచన చేయాలి. అంతేకాదు రియల్ టైం గవర్నెన్స్. రియల్ టైం గవర్నెన్స్ అంటే 24 గంటల్లో ఒక ఫైల్ వచ్చి క్లియర్ చేసే ఒక ప్రయత్నం. అండ్ ఆల్సో డెస్క్ మీద ఈ డెస్క్ సిస్టమ్ మీద ఎక్కడైతే ఎవరి పేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు నేను గర్వంగా తెలియజేసుకున్నాను. ఆయన 30 ఏళ్ళ గవర్నెన్స్లో ఒక చిన్న 2 నిమిషాలు చెప్తే ఎన్నో బ్రహ్మాండంగా రాజకీయంగా ఎదిగాడు. దాంట్లో భాగంగా మరి జన్మభూమి కార్యక్రమం, క్లీన్ అండ్ గ్రీన్